ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు, సిట్కు సీరియస్ డైరెక్షన్స్ ఇచ్చిన సిపి సజ్జనార్. తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగవంతం అందుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పూర్తి ఛార్జ్షీట్కు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆదేశించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న అందరినీ ప్రశ్నించాలని సిట్కు డైరెక్షన్స్ ఇచ్చారు. దీంతో పోలీసు అధికారుల బృందం ఆ విధంగా రంగంలోకి దిగింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సిపి సజ్జనార్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ వైడ్ యాంగిల్ ఎంక్వైరీ చేపట్టింది. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి 9 మంది సిట్ అధికారులతో సమావేశమైన సిపి సజ్జనార్ ఫోన్ ట్యాపింగ్ కేసులో పూర్తి ఛార్జ్షీట్ దాఖలు చేయాలని ఆదేశించారు. కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని ప్రశ్నించాలని, ఇక రాజకీయ నాయకులు అధికారులని తేడా లేకుండా రాజకీయ నేతలు అధికారులను కూడా విచారించనుంది సిట్. ఇప్పటికీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విచారణ కొనసాగుతుంది. శనివారం జూబ్లీహిల్స్ పిఎస్లో ఆయన ప్రశ్నించిన సిట్ అధికారులు ఇప్పటి వరకు ఏసీపీ, డీసీపీ, జాయింట్ సిపి స్థాయి అధికారులు మాత్రమే ప్రభాకర్ రావును ప్రశ్నించారు. అయితే సోమవారం సజ్జనార్ కూడా స్వయంగా విచారణలో పాల్గొని ప్రశ్నిస్తారనేసి తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు జూబ్లీహిల్స్ పిఎస్లోనే ఎంక్వైరీ జరుగుతుంది. త్వరలో సిట్కు ప్రత్యేకమైన కార్యాలయం కేటాయించనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు సాగిన దర్యాప్తులో అధికారులు పలు హార్డ్ డిస్క్లతో పాటు ఎలక్ట్రానిక్ డివైస్లను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు ప్రభాకర్ రావుకు చెందిన ఫోన్లు, ల్యాప్టాప్, ఐప్యాడ్లకు సంబంధించిన స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఎఫ్ఎస్ఎల్కు పంపించి డేటా విశ్లేషిస్తున్నారు. ఎవరి ఆదేశం మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఎవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి, రికార్డ్ చేసిన డేటాను ఎక్కడ భద్రపరిచారు, లేదంటే ధ్వంసం చేశారా అనే అంశాలపై సిట్ అధికారులు ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు జరిగిన విచారణ ఒక ఎత్తు, ఇక కొత్త సిట్ జరిపే విచారణ మరో ఎత్తు. కొత్త సిట్లో ఐపీఎస్ అధికారులు ఉండడం, టెలిఫోన్ ట్యాపింగ్ నిబంధనల గురించి పూర్తి స్థాయిలో అవగాహన ఉండడంతోనే మెరికల్ లాంటి అధికారులతో సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. పూర్తి ఛార్జ్షీట్ దాఖలు చేయాలని సిట్కు డైరెక్షన్ ఇచ్చారు సిపి సజ్జనార్. ఫోన్ ట్యాపింగ్తో సంబంధం ఉన్న అందరినీ ప్రశ్నించాలని క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ సిట్ టీంకి ఆదేశించారు సిపి సజ్జనార్. దీంతో అప్పటి ప్రభుత్వంలో ఉన్న అడిషనల్ సిఎస్, ఇంటెలిజెన్స్ వింగ్ వీళ్ళని కూడా విచారించే అవకాశం ఉందన్నట్టు తెలుస్తుంది.